హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలు అసలు చాలా సింపుల్గా టైం సేవింగ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆనియన్స్ ఎన్ని కేజీలైనా చక్కగా కట్ చేసేసుకోవచ్చు. అలాగే వేస్ట్గా పడేసే బాటిల్స్ని మనం ఎలా యూస్ చేసుకోవాలో, మళ్ళీ అలాగే సబ్బు బాక్సులు ఉంటాయి కదా, ఇది తొందరగా సబ్బు మనం డ్రై అవ్వాలంటే ఎలా చేసుకోవాలో, అలాగే షుగర్కి ఇలాగ స్పూన్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి కదా ఫుల్గా ఉన్నప్పుడు, వీటన్నిటిని కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఆనియన్స్ని ఇలా ముందు తొడాలు ఉంటాయి కదా, అది ఒకసారి ఇలా తీసేసుకోవాలి. తీసిన తర్వాత దీని మీద ఉన్నదంతా ఈ ఉల్లి పొర అంతా తీసేసుకోవాలి. తీసిన తర్వాత మీరు లాస్ట్లో ఉన్నది ముచ్చికి మాత్రం నేను కట్ చేయలేదు, అది మాత్రం అలాగే ఉంచి మీరు ఒక అరగంట సేపు వాటర్లో ఇలాగే వేసుకుని ఉంచేసుకోండి. అప్పుడు మనకి ఆ పవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇలాగా మనం మొత్తం కట్ చేయని అవసరం లేకుండానే చాక్ తోటి ఇలాగ మీకు ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా మీరు ఒకసారి ఇలాగా కట్ చేసుకోండి. చూడండి, ఇదంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి ఇలాగ పెట్టి కట్ చేసినట్టయితే అసలు చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇలాగా చాక్తో మనం చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. మరి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ 2 ఆనియన్స్ని కూడా ఇలా కట్ చేసుకోండి. చూడండి, దీన్ని ఇలా మనం పాడేసుకోవచ్చు. అలాగే మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వీటిని మనం వాటర్ తాగిన తర్వాత పాడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనకి ఇంట్లో అక్కడ ఇక్కడ పడేసే సామాను ఉంటాయి కదా, వాటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని ఇలాగా చాకు వేడి చేసి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్స్, టన్నర్ స్క్రూస్ ఇవన్నీ ఉంటాయి కదా, రెంచెస్, ఇవన్నీ మనం ఒక చోట లేకపోతే కనుక ఎప్పుడన్నా మనకి అవసరమైనప్పుడు మనం అక్కడ ఇక్కడ నెతుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా వీటికి సంబంధించినవి అన్నీ ఈ బాటిల్లో వేసుకుని మూత పెట్టుకుని ఒక చోట పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వాడుకోవచ్చు. అలాగే బయట పెట్టినప్పుడు రస్టింగ్ పట్టేస్తూ ఉంటాయి. చూడండి, ఇలాగా యూస్ చేసుకోండి ఈ బాటిల్ని. అలాగే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఈ బాటిల్ క్యాప్స్ని కూడా మనం చూడండి వీడి కూడా అలా పడేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం సోప్ పెట్టుకుని బాక్స్ని తయారు చేసుకోవచ్చు. వీటికి ఇలాగ డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని వేసుకుని వీటికి ఇలాగా స్టిక్కర్స్ ఉంటాయి, దాన్ని తీసేసుకోండి. తీసిన తర్వాత ఈ బాక్స్ కింద భాగంలో మనం వీటిని స్టిక్ చేసుకోండి. మనం గిన్నెలు పెట్టుకునే కన్నా ఇవి ఒక 10 రోజులు 15 రోజులు వాడికినైనా పడేసుకోవచ్చు. చూసారా, ఇలా పెట్టిన తర్వాత మనం స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఆ స్క్రూ డ్రైవర్ని వేడి చేసి దీనికి ఇలా హోల్స్ చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల సబ్బులో ఉండే వాటర్ అంతా చక్కగా మనం ఎప్పుడైనా సరే ఇలా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి సబ్బు కూడా మంచిగా ఆరిపోతుంది. చూడండి, ఇలాగా సోప్ బాక్స్ కింద యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం బాత్రూంలో పెట్టుకునే సోప్ బాక్స్లు ఉంటాయి కదా, దీనికి పెద్ద హోల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి చిన్న హోల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, మనం సోప్స్ అనేవి తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే స్వీట్ బాక్సులకైనా ఇటువంటి రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదా, అవి పడేయకుండా ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి దీని మీద సోప్ పెట్టినట్టయితే వాటర్ మంచిగా డ్రై అయిపోతుంది. చూసారా, ఇలాగా వాటర్ మంచిగా డ్రై అయ్యి సోప్ కూడా తొందరగా కరిగిపోకుండా ఉంటుంది. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి షుగర్ డబ్బా మనం ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇది ఇలా లూజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ స్వీట్ బాక్స్కి వచ్చే రబ్బర్ బ్యాండ్స్, ఇవి ఇప్పుడు వచ్చినా కానీ పడేయకండి ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని ఇలా పెట్టి అప్పుడు మూత పెట్టినట్టయితే చాలా స్టిక్కీగా అయిపోతుంది. చూడండి, టైట్గా అయ్యింది. చూసారు కదా, అలాగే షుగర్ డబ్బా ఇలా ఫుల్గా ఉన్నప్పుడు కూడా మనం స్పూన్స్ పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. చూడండి, స్పూన్ ఇలా మనం సగం వరకే వెళ్తుంది, మనం మళ్ళీ క్యాప్ పెట్టుకోవడానికి ఉండదు. అటువంటి అప్పుడు మనం ఈ స్పూన్ని దీంట్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ స్పూన్ మనం ఎప్పుడైనా సరే ఇలాగా
బ్యాక్ సైడ్ పెట్టుకున్నట్టయితే మంచిగా లోపలికి వెళ్ళిపోతుంది. మీకు ఈ టిప్స్ నచ్చినాయని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.